అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? చిట్టి కథ. మొదటికే మోసం. వీరన్న తన ఊళ్ళో అందరికీ అన్ని విధాలా తోడ్పడి అందరి మెప్పు సంపాదించి ఊరి వాళ్ళ సాయంతో పెళ్లి చేసుకుని ఇల్లు గలవాడై 4 రాళ్ళు వెనక వేసుకున్నాడు. అయితే ఒకరోజు దొంగలు పడి వీరన్న ఇంట్లో పూచిక పుల్ల మిగల్చకుండా పూర్తిగా దోచుకుపోయారు. ఆ స్థితిలో ఊరివాళ్ళు మళ్ళీ పూనుకొని తలా కాస్త చందాలు వేసుకొని వీరన్న ఇల్లు నిలబెట్టారు. బ్రతికినన్నాళ్ళు అక్రమార్జన చేసి అంతులేని డబ్బు గడించిన బంగారయ్యకు ఇది చూసి దుర్బుద్ధి పుట్టింది. ఒక రాత్రి తమ సొత్తు యావత్తూ ఊరి వెలుపల చెరువు దగ్గర పాతిపెట్టి బంగారయ్య అతని భార్య తెల్లవారగానే తమ ఇల్లు దొంగలు దోచారో అని శోకాలు మొదలుపెట్టారు. ఆ దొంగతనం గురించి క్షణంలో ఊరంతా తెలిసింది. కానీ ఎవ్వరూ బాధపడలేదు. బంగారయ్య ఏనాడు ఎవరిని ఆదుకున్నాడు గనకనా? అందరూ సానుభూతి చూపారు కానీ ఒక్కరూ చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. అందుచేత బంగారయ్య దంపతులు అమావాస్య రాత్రి తాము పాతిన సొత్తు తవ్వుకొని తెల్లవారే లోపల మరో ఊరు వెళ్ళిపోదామనుకున్నారు. కానీ అకస్మాత్తుగా గ్రామాధికారికి కొంతకాలంగా అనుకుంటున్న గుడి పని ప్రారంభించాలని, చెరువు దగ్గర గుడి నిర్మాణం జరగాలని నిర్ణయం జరిగింది. గుడికి పునాదులు తవ్వుతూ ఉండగా బంగారయ్య దాచిన డబ్బు దొరికింది. దేవుడు తన గుడి ఖర్చు తానే సంపాదించాడన్నారు. బంగారయ్యకు చచ్చినంత చావయ్యింది. విన్నారు కదా, మొదటికే మోసమయ్యింది. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.